గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికే వచ్చారు. దీంతో అక్కడ పోలీసులు అరికపూడిని అడ్డుకుంటున్నారు. పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. దీంతో పోలీసులు అక్కడ అరికపూడి గాంధీని అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి, ఇప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు కొంతమందిని పోలీసులు అదుపు చేయలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, అరికపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారు. ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, పూలకుండలు పగలగొట్టారు. ఆయన ఇంటికి సంబంధించిన కార్యకర్తలు అడ్డుపడడంతో అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్లు, రాళ్లు కూడా టమాటాలు ఆయన ఇంటి పైన విసిరేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. పాడి కౌశిక్ రెడ్డి కూడా బయటకు రాబోతున్న సందర్భంలో ఆయన పైన కూడా దాడికి ఎత్తించడంతో కూడా కార్యకర్తలంతా కూడా అడ్డుపడి పాడి కౌశిక్ రెడ్డిని రక్షించారు. ఈలోపే పోలీసులు చేరుకున్నటువంటి పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి కార్యకర్తలందరూ కూడా సముదాయించారు. అక్కడ పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం కార్యకర్తల నాయకులందరినీ కూడా పోలీసులు కంచి తరలించారు. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా అరికపూడి గాంధీ అన్నట్టుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జరిగినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన పూర్తిగా అడి జరిగి ఇంటి కిటికీలు, అద్దాలు, గ్రిల్స్ అని కూడా ధ్వంసం అయ్యాయి. ఆయన ఒకవైపు రేపు మరోసారి నేను అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి నేను ఆయన ఇంటి పైన బీఆర్ఎస్ పార్టీ జెండా వేస్తానని చెప్పేసి కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. శ్వేత, రైట్ ఏవై స్వామి, థ్యాంక్ యూ. గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. దీంతో అక్కడ పోలీసులు అరికపూడి గాంధీని అడ్డుకుంటున్నారు. పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు ఇప్పటికీ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేకపోతున్నారు.
పొలిటికల్ హీట్ రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ ఎక్కింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికొచ్చారు. దీంతో అక్కడ పోలీసులు అరికపూడి గాంధీని అడ్డుకున్నారు. ఇటు పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు ఇప్పటికీ అక్కడ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు, అయినా సరే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారు అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర దుమారం అయితే లేపింది. ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అరికపూడి గాంధీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం తోపులాట ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అక్కడ ఎక్కువ మంది అనుచరులు రావడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం తోపులాట అయితే చోటు చేసుకుంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి నివాసంపై గుడ్లు టమాటాలతో దాడి కూడా చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా ధ్వంసమైపోయాయి. కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట అరికపూడి గాంధీ ఇప్పటికే బైఠాయించారు. ఇటు గాంధీ అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి అరికపూడి గాంధీని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు.